ఇప్పుడు రాష్ట్రంలో రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉంది? చాలా దరిద్రంగా ఉంది. డిఎస్సి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను చేయడు, వేస్ట్, వేస్ట్ అంటారు ఇంకా 100% వేస్ట్. నెక్స్ట్ అంటే ఉపాధి ఎలా ఉంది అనుకుంటున్నారు రాష్ట్రంలో? ఉపాధి దరిద్రంగా ఉంది. సరే ఓకే ఏంటండి అందరూ దాన్ని ఏమంటారు మన ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి సేవా అట్లా చెబుతున్నారండి. కానీ కాదు ఎస్ఐ చెప్పండి కొద్దిగా. ఎందుకు చెప్పాలా? నిజాలు చెప్పమంటారుగా వద్దంటారా? అదే 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 నిజాలు చెప్పండి. ఏ విధంగా వద్దంటారు? అసలు బాగాలేదు సార్. ఇప్పుడు విషయం ఏంటంటే నిన్న దాడి జరిగింది, దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? అంటే అది నిజమే అవదు, మనకు అనవసరం విషయం. కాబట్టి ఏంటంటే జనం నాడేదంటే మళ్ళీ కొత్త డ్రామా అంటే కోడికత్తి కొత్త డ్రామా ఆ టైప్. అంటే తనకు రానని తెలిసిపోయింది అంటారా? అవన్నీ మనకు అనవసరం విషయం. ఫస్ట్ ఏంటంటే వాతావరణం అయితే పరిస్థితులు అయితే బాగోలేదు. ఈ పార్టీ మీద జనానికి మంచి అభిప్రాయమే లేదు. సార్ ఒక మీరు లెక్చర్ అంటున్నారు, మీరు చిన్న జాబ్ అని ఇప్పుడు ప్రస్తుతానికి ఉద్యోగాలు ఎటువంటి పరిస్థితి ఏం లేదు. వచ్చే ప్రభుత్వం ఎలా ఉంటే ఎటువంటి ప్రభుత్వం వస్తే బాగుంటుంది? అంటే ఫస్ట్ ఎవరికైనా కానీ మనీ నీడు కాదంటలేదు, కానీ పప్పు బెల్లాలాగా అయితే వేస్ట్, 100% వేస్ట్. మీకు తెలుసు, మాకు తెలుసు. కొత్త ఏముంది అంతే కామన్. అంటే ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగాలు వస్తాయండి ఆటోమేటిక్గా. కంపెనీ ఏమన్నా వస్తే పరిశ్రమలు ఇవన్నీ రావాలంటే ముందర ఆయన చేసుకోవాలి కదా. వస్తా ఉంటాయి కదా. మీకు 2024లో ఎవరు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది? టీడీపీ 100% రావాలా, రాకపోతే సంగ్రహ నాశనం. ఇంకా అంటే 1 year 2 years చూస్తాం వేరు, 5 years చాలా చూస్తాం వేరు కదా. అంటే 7 సంవత్సరాలు చీకటి చెప్పు. చీకటి పోగొట్టని పక్కన పెడితే అండి, అంటే కోవిడ్ వల్ల కష్టాలు పడ్డారు జనం, చాలా ఇబ్బందులు పడ్డారు అని వేరు విషయం. అదే ఫైనల్గా అయితే బాగాలేదు. అంటే రూపాయి ఎత్తున్నాడు, 10 రూపాయలు తీసుకున్నాను, అందరికీ తెలుసు. 100% అన్నీ చేయాలండి కష్టం. కానీ అదేవిధంగా అప్పులు ఉన్నాయంటారు, అవన్నీ మనకు తెలియదు, ఏదో పోతా ఉండిద్ది. కానీ టీడీపీ వస్తే బాగుంది. ఏదో మనుషులు ఆయనే క్రియేట్ చేసుకుంటాడు అని మా అనుమానాలు. అంతే. ఎందుకంటే ఆయన పరిపాలన మాకేం నచ్చలేదు. అంతా నాశనం అయిపోయింది, అన్ని రేట్లు పెరిగింది. అంతకుముందు ఎంత హ్యాపీగా బతికాము, ఒకరోజు పని లేకపోయినా బతికినట్టు. ఈరోజు ఒకరోజు పని లేకపోతే రెండో రోజు కూడే గడవట్లేదు. అసలు అంత దారుణంగా ఉన్నాము పరిస్థితి. జగన్ వచ్చినందుకు మాకు నాశనమే అయ్యింది, కానీ మేము బాగుపడిందే లేదు. ఉపాధి లేకుండా పోయిందంటారా? మాకు ఎటువంటి పథకాలు మాకు దొరకలేదు. ఏ పనులు ఉన్నాయి, పెరిగింది జీతాలు. జీతం పెరిగింది, 500 వస్తుంది. 500 వస్తుంది కానీ 400 లేకపోతే ఇల్లు గడవట్లేదు కదా. మరి అద్దెట్టా కట్టుకోవాలి? 600, 10,000, 5,000, 6,000, 10,000 అద్దెలే. ఎలా కట్టుకోవాలి? పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలి? సరిపోవట్లేదు. ఇల్లులు ఏం ఇల్లులు అయ్యి మాకైతే రాలేదు. ఏ ఇల్లులైనా మాకైతే రాలేదు. మేము అద్దెలు కట్టుకోవడం, పిల్లల్ని చదివించుకోవడం, మాకు సరిగ్గా ఇల్లు కూడా గడవట్లేదు. అన్ని రేట్లు పెరిగిపోయినాయి. బయటికి వెళ్తుంటే అంతకుముందు 500 తీసుకెళ్తే కనీసం వారం రోజులు సరుకులు వచ్చేవి. ఇప్పుడు 2 రోజులు సరుకులు కూడా రావట్లా. మరి ఎట్లా బతుకుతారు? అది ముందు రేట్లు తగ్గాలి, ఆ మందు తీసేయాలి. రేట్లు మందు తీసేసి ముందు ఉద్యోగాలు అనేది ఎవ్వరికీ రాలేదు. ఇక్కడ ఏదైనా ఫ్యాక్టరీలు ఇలాగా కంపెనీలు ఇలాంటి ఏదైనా ఉండి మాకు పనులు సౌకర్యం ఇవ్వాలి. అటువంటివి ఉంటే హ్యాపీగా ఉంటాం. అది రేట్లు తగ్గించి కంపెనీలు కట్టి ఉంటే చాలు, పర్వాలేదు. పేదవాడికి పనులు లేవు ఇప్పుడు, మరి గట్టిగా ఉంది. పనులు లేవు. అభివృద్ధి అంటే పనులు ఏదైనా మిడిల్ క్లాస్ వాళ్ళు ఏదైనా చేస్తేనే కదా ఏ పని జరగాలన్నా. అదే అన్నీ ఎక్కడే అయిపోయి ఉన్నాయి. అంటే సంక్షేమ పథకాలు వాటి గురించి అంటే మనకు తెలియదు, కానీ అది అంతే. మళ్ళీ పని చూపించాలి కదా. మనం అంటే జగన్మోహన్ రెడ్డి టీడీపీ వాళ్ళ గురించి ఏం మాట్లాడలేదు. గత 5 సంవత్సరాల క్రితం ఎలా ఉండే పనులు, ఇప్పుడు ఎలా ఉండే? అప్పుడంటే అప్పుడు పర్లా పనులు కొంచెం చంద్రబాబు నాయుడు హయాంలో కొంచెం పర్లా.
పర్లేదు, బాగానే ఉంది. ఉమ్. సరే అండి అయితే సార్ ఇప్పుడు చిన్న విషయం సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి మీద దాని గురించి మనకు తెలియదండి అసలు. ఎవరికేం తెలిసి చెప్పు. కరెంట్ కావాలని తీశారా? మరి గవర్నమెంట్ వాళ్ళదే కదా, గవర్నమెంట్ వాళ్ళదే అన్నప్పుడు కరెంట్ పోకూడదుగా. అంతేగా. అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఓడిపోతున్న భయంతో చేశారంటారు. అలా అని ఏం కాదు, ఎవడో ఆగతాయిలు చేశారన్నట్టుగా చెప్పారు. అది మీరు అన్నట్టు ఆ కరెంటు బాగూడదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు కాదు. అదే ఇప్పుడు డైరెక్ట్ ఆయన సీఎం గారే, ఆయన ఉన్నప్పుడే కరెంట్ పోయిందంటే పోకూడదు కదా అసలు. సెక్యూరిటీ ఉంటుంది, ఇది ఉంటారు, పోకూడదు పోకూడదు కదా అసలు. అది ఇదే కొద్దిగా డౌట్ వస్తుందంటారా? డౌట్ అంటే అంటే గతంలో కూడా కోడికత్తి కూడా ఎట్లా జరిగింది, అది ఇంకా తేలలేదు కదా. ఇంకా తేలలేదు, రాలేదు కూడా. అదే ఏంటో తేలలేదు, అది సేమ్ అంటారా? చెప్పలేము. చెప్పలేదు. దాడి అని అంటే ఖండిస్తున్నామండి తప్పకుండా. దాన్ని మాత్రం రాజకీయంగా అది ఎవరు చేసినా తప్పే. అది అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా అదేదో వాళ్ళు కావాలని చేయించారు అని అంటున్నారు, కానీ అది చాలా తప్పండి. అది ఎవరో జరిగినా కానీ ఖండించాలి. అది జరిగితే మాత్రం ఖండించాలి. 2019లో కూడా ఇదే సిచ్యువేషన్ జరిగింది, కోడికత్తి విషయంలో, వాళ్ళ బాబాయ్ చంపిన విషయంలో కూడా. దీన్ని కూడా లేదండి, అది కంపల్సరీ అండి. కావాలని ఎవరో చేయించుకోరండి కంపల్సరీగా. అది అటాక్ అన్నది కావాలని అయితే ఎవరు చేయించుకోరు. చంద్రబాబు మీరే పార్టీ, మీరు ఏ పని చేస్తారు? స్టీల్ గంట, స్టీల్ గంట. గతంలో పనులు ఎలా ఉండి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? గతంలో ఉంటే బాగానే ఉంది, రోడ్ డెవలప్మెంట్ అన్ని బాగున్నాయి. ఇప్పుడు ఏమీ లేదు కదా, అది ఏమి లేదు. ఎక్కడ చెత్త అక్కడే, ఎక్కడెక్కడే. చంద్రబాబు ఉన్నప్పుడు ఇవన్నీ కొత్తగా రోడ్లు కలిపాడు, అన్ని చేసాడు. బిల్డింగ్లు పనులు గిల్లు బాగుంది. అప్పుడు నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు రేట్లు ఎక్కువ, అప్పుడు రేట్లు తక్కువ. బతికేసేవాళ్ళు ఆ టైంలో. బతికేసేవాళ్ళం. 50 రూపాయలు పెడితే సంచిన కూరగాయలు వచ్చాయి. 50 రూపాయలు పక్కన 1 కేజీ కూడా ఏమి రావు. కానీ 5 సంవత్సరాల్లో మొత్తం మన పరిస్థితి తలకిందని భావిస్తున్నారా? బాగాలే, అప్పటికి ఇప్పుడు బాగా మారిపోయింది. తెలుగుదేశం ఉన్నప్పుడు అన్ని కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. గ్యాస్ బండకు కానీ దేనికి కానీ బాగుంది అవకాశం. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు అంత 100 రూపాయలు అంత చెప్తూ ఉన్నాం గ్యాస్. అప్పుడు అంత ఫోన్లో పడి డబ్బులు పడి, ఇప్పుడు అవి లేవు, ఏటి లేవు. గ్యాస్ బండికి డబ్బులు పడాయి, ఒక కూరగాయల రేట్లు తక్కువ ఉన్నాయి, బియ్యం రేట్లు తక్కువ ఉన్నాయి, అన్ని రేట్లు తక్కువ. ఇప్పుడు అన్ని రేట్లు ఎక్కువే. ఇప్పుడు మొత్తం రేట్లు ఎక్కువైనాయి, సంపాదన కూడా తక్కువైనా. ఇప్పుడు ఒక మాట చెప్పండి, ఇచ్చింది 500, ఒక క్వార్టర్ తర్వాత 200, ఓసి క్వార్టర్ తర్వాత 210, సోడా తీసుకుని 250 ఇక్కడే తీసుకుంటున్నాను. అది చంద్రబాబు ఉన్నప్పుడు 60 రూపాయలు 70 రూపాయలు తీపేది. మద్దు బాగుండేది, అంత కొంత వెళ్ళేది. ఇప్పుడు అలా కాదు. ఆ టీచర్లప్పుడు ఇక్కడ పోతే సరిపోతుంది, మనం వదిలేసి ఏళ్ళ మీద ఏళ్ళు ఎక్కిపోతాయి, కాలు అని పీకిపోతాయి. అంత పచ్చి పనులు. అసలు ఏమి భూమి అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. అసలు ఏం మంది తాగాలి అర్థం అవ్వాలి. మందు గురించి అని కాదు, ఒక పొరపాటు ఎప్పుడో నెలకు 2 నెలలు తాగుతుంది హాస్పిటల్ వస్తే ఆ డబ్బులు ఎక్కడే అయిపోతుంది. మరి ఇంటికి వెళ్ళాం. మేము 6 స్టీల్ కంపెనీ పనిచేస్తాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద రాయి ఇసేయాలన్నారు, అది టీడీపీ వాళ్ళ పైన అంటున్నారు కొంతమంది. పార్టీ అని చెప్తే ఆడి మీద వీడి మీద ఆడు చెప్పుకుంటారండి. మరి అలాగనేటప్పుడు మరి చంద్రబాబు పలకరించాడు, మోడీ గారు పలకరించాడు, పవన్ కళ్యాణ్ పలకరించాడు, మళ్ళీ చెల్లి పలకరించింది. సరే ఇప్పుడు ఇంకో విషయం అంటే జనాలు ఎర్రోలండి, వాళ్ళు ఒకటేనండి. అంటే కోడికత్తి లాంటిది అంటారు ఇది కూడా. అంతే డ్రామా, హై డ్రామా. పరిపాలన నెంబర్ 1గా ఉంది, A1గా ఉంది. నిన్న జరిగిన దాడిని ఎలా చూస్తారు? అది చాలా హేయమైన చర్య. అది చాలా హేయమైన చర్య. ఎవ్వరు కూడా దాన్ని సమర్థించరు, మనిషి అనేవాళ్ళు ఎవరైనా సరే. అది తప్పు. గతంలో కూడా కోడికత్తిలో కూడా ఎట్లా జరిగినట్టు? కోడికత్తులు అలా జరిగినా సరే ఆయనకేం సంబంధం? అది ఎయిర్పోర్ట్లో జరిగింది కదా, అది సెంట్రల్ వాళ్ళు చూసుకునే పని కదా. అతను ఏం చెప్పలేదు కదా, ఆ హోటల్ ఎవరిదో, ఆ మనిషి ఎవరో వాళ్ళందరూ తెలుసు కదా. వాళ్ళ జోలికి కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు కదా. ఇప్పుడు పథకాలు ఎలా ఉన్నాయి? నెంబర్ 1. మాకు ఏ పథకం రాదు, అయినా సరే అన్ని పథకాలు బాగున్నాయి. అన్ని సంగతులు అనవసరం. చిన్నపిల్లల స్కూల్ ఒకటి చిన్నపిల్లల స్కూల్ మా తరంలో మేము అలా చదువుకోవాలి. టాయిలెట్స్ లేక ఆడపిల్లలు మానేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదేంటో నెంబర్ 1. అదొక్కటి అసలు అదొకటనే కాదు, మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అది ఒకటే. కరోనా 2 ఇయర్స్లో ఎవరు కాపాడారు? కరోనా 2 ఇయర్స్లో అంతంత పెట్టి ఒక్కొక్క మనిషిని ఎలా కాపాడారు ఆయన? చెప్పండి సార్. నిన్న జగన్మోహన్ రెడ్డి మీద రాయి ఇసిరారు, దీని విధంగా రాయి. ఇప్పుడు అంతమంది సెక్యూరిటీ, అంతమంది సిబ్బంది ఉంటే రాయి ఇసిరేదని ఊహాగానాలే కదా. ఎవరు ఇసిరేది తెలియదు కదా, అంతమంది ఎవరు పట్టుకోలేకపోయారా? కానీ ఒక విషయం, అంతలో రాయి తలిగిందంటే మనిషి అన్న వాడు నుంచోగలుగుతాడు.
దెబ్బ తగిలింది ఘాట్ చూపిస్తున్నారు కదా, ఫోటోలు చూసాం కదా. నుంచోగలుగుతారా నుంచి వచ్చి దెబ్బ అది ఎంత దూరం నుంచి తగిలింది, ఎంత స్పీడ్లో తగిలిందో దెబ్బ తగిలిన వాళ్ళకి తెలిసింది. అది మామూలుగా అయితే నువ్వు ఎమ్మటే నుంచి మాట్లాడారు అన్న స్పీడ్. దాని గురించి ఏమనుకుంటున్నారు? ఏమన్నా ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళేమో అది జగన్మోహన్ రెడ్డి జనాలు ఎక్కువ వస్తున్నారు, దానివల్ల ఇబ్బంది లేదు, దానివల్ల తట్టుకోలేక టీడీపీ పార్టీ చేపించింది అంటున్నారు. అంతే కదా. వీళ్ళేమో అట్లా అంటున్నారు. అసలు రాయి ఇసిరింది ఎవరు ఇసిరాడు, ఏ దోలాడు ఇసిరాడు, ఏం జరిగిందో తెలియదు మనకి. అంతే కదా. దాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడే చేపించాడు అనడంలో ఎలా అంటారు దాన్ని? నీకు గిట్టిన వాళ్ళు ఎవరో చేశారు, నీ పరిపాలన నచ్చకో సంథింగ్ ఏదో తాగో బోగో ఏదో అల్లరి చిల్లతనం చేశారు. కానీ 2 గంటల పాటు ఒక ముఖ్యమంత్రి వచ్చే టైంలో 2 గంటల పాటు కరెంటు తీయటంలో ఉద్దేశం ఏంటి? కరెంట్ జరిగింది ఎప్పుడన్నా? ఎప్పుడు జరగలేదండి. సీఎం వస్తుందంటే కరెంట్ ఉంటుంది, రోడ్డు మీద ట్రాఫిక్ క్లియరెన్స్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకు మనకు తెలియదు కదండి, ఎందుకు జరిగిందో అన్ఎక్స్పెక్టెడ్ కదా. చాలా మంది ఒక మాట అన్నారు, గతంలో కనుక తనకు ఓడిపోతానన్న భయం చేత ఇటువంటి కోడికత్తి డ్రామా లాగా ఈ రాయి డ్రామా అంటారు. ఏమోనండి, లాస్ట్ టైం ఎలక్షన్ టైంలో ఇది రిపీట్ అయింది, అప్పుడు జరిగింది కదా, ఇప్పుడు కూడా అలాగే జరిగి ఉండొచ్చు. అంతే కదా, ఎందుకంటే తెలియదు కదా మనకి. నెక్స్ట్ అంటే మీకు ఉద్యోగాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతానికి? ఉద్యోగాలు ఏమన్నా మేము ఏదో రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నాం, ఇంకా అంతమించి ఏముంది. ఏదో చిన్న చితక జాబులు, డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్ అయిపోయింది. డిగ్రీ చదివి బీకామ్స్ అయ్యి బీకామ్ కంప్యూటర్స్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఏదో చిన్న జాబ్ చేసుకుంటాం. మనకి ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి అంటారు రాష్ట్రంలో? ఆంధ్రప్రదేశ్లో ఉపాధి అవకాశాలు ఏమి లేవండి, జాబ్కు ఏం లేవు. కంపెనీస్ ఉంటేనే కదా జాబ్స్ ఉండేది. అంటే రాష్ట్రంలో డెవలప్ లేదని చెప్పి మాట్లాడుతున్నారు. లేదండి, ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఏంటంటే మనకు రోడ్లు డెవలప్మెంట్స్ అండ్ కంపెనీలు ఏమైనా ఉంటేనే దాని తర్వాత ఏదైనా జాబ్లో జాయిన్ అవ్వడానికి. సంవత్సరానికి వచ్చి వేలలో లక్షల్లో చదువు కంప్లీట్ అయిపోయి వస్తున్నారు. లేదు, ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు జాబ్ కావాలంటే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళాల్సిందే కదా. ఆంధ్రప్రదేశ్లో ఏ జాబ్ చేయడానికి లేదు. ఏదో చిన్న చేతిగా అప్పుడు జొమాటో, స్విగ్గీ, ర్యాపిడో నెంబర్ 1గా నడుస్తుందండి. అది చేసుకుంటే బాగుంటుంది. చాలా మంది అదే చేసుకున్నారు. ఇప్పుడు జాబ్ ప్రైవేట్ జాబ్కి వెళ్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఇప్పుడు ఏంటంటే ఒక 10,000 ఇస్తారు, 10,000 ఇస్తారు, 10 వరకు పని చేయాలి. మళ్ళీ అదే టెన్షన్లో అడవుడి టార్గెట్స్ చాలా ఉంటాయి. అంతే కదండి. ఇప్పుడు ర్యాపిడో అనుకోండి, స్విగ్గీ, జొమాటో అనుకోండి, ఒప్పుకుంటే చేసుకుంటే లేదండి లేదు. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అలా ఉంది. జాబ్స్ అంటే ఎవరైనా సరే నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది చదువుకున్న వాళ్ళు అందరూ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇక్కడే చేసుకోండి. మనకి ఎందుకు సార్ ప్రస్తుతానికి ఇబ్బంది. తర్వాత ఏదన్నా కంపెనీలు వస్తే దాన్ని బట్టి ఏదైనా చూసుకుంటాం. అంటే ప్రభుత్వం మారాలనుకుంటున్నారు? నేనైతే అనుకుంటున్నాను.